Connect the blocks to form meaningful sentence. ఇక్కడ మనకి ఇంగ్లీష్ పదాలు ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం అర్థవంతమైనటువంటి వాక్యాలుగా అమర్చాలి. ఇక్కడ ఇచ్చిన పదాలు చూస్తే టుమారో, వి హ్యావ్, హాలిడే. ఒక అర్థవంతమైనటువంటి వాక్యంగా మార్చాలంటే ఎలా రాయాలి? వి హ్యావ్ హాలిడే టుమారో. We have holiday tomorrow. Drinking, I am water. I am లేదా I am drinking water. I am drinking water. Chennai, I am going to. I am going to Chennai. I am going to Chennai. Am sitting sofa. I in. I am sitting in sofa. I am sitting in sofa. Is sleeping. Siva in bed. Siva is sleeping in bed. Siva is sleeping in bed. The milk cat drinking is. The cat is drinking milk. The cat is drinking milk. Thinking, I am of ice cream. I am thinking of ice cream. I am thinking of ice cream. Sun, the rises in east. Sun rises in the east. Sun rises in the east. Playing, I with my am friends. I am playing with my friends. I am playing with my friends. I have not done homework. I have not done my homework. I have not done my homework. I have not done my homework. I saw beautiful a very puppy. I saw a very beautiful puppy. I saw a very beautiful puppy. Is good math very in Ravi. Ravi is very good in math. Ravi is very good in math. Is not English favorite subject my. English is not my favorite subject. English is not my favorite subject. These are the sentences. ఇప్పుడు మనం ఈ వాక్యాలకి తెలుగు అర్థాలని తెలుసుకుందాం. ఇంగ్లీష్ పదాలను అర్థవంతమైన వాక్యాలుగా మార్చి తెలుగు అర్థాలను తెలుసుకోవడం. రేపు మాకు సెలవు. We have holiday tomorrow. We have holiday tomorrow. రేపు మాకు సెలవు. నేను నీళ్లు తాగుతున్నాను. I am drinking water. నేను చెన్నైకి వెళుతున్నాను. I am going to Chennai. నేను సోఫాలో కూర్చుంటున్నాను. I am sitting in sofa. శివ మంచం మీద నిద్రిస్తున్నాడు. శివ ఈజ్ స్లీపింగ్ ఇన్ బెడ్. పిల్లి పాలు తాగుతున్నది. ద క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. నేను ఐస్ క్రీమ్ గురించి ఆలోచిస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్.
సూర్యుడు తూర్పున ఉదయించును. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అని కూడా చెప్పచ్చు. నేను నా స్నేహితులతో ఆడుతున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్. నేను నా ఇంటి పనిని చేయలేదు. ఐ హ్యావ్ నాట్ డన్ మై హోంవర్క్. నేను చాలా అందమైన కుక్కపిల్లని చూశాను. ఐ సా ఏ వెరీ బ్యూటిఫుల్ పప్పీ. రవి గణితం చాలా బాగా చేస్తాడు. రవి ఈజ్ వెరీ గుడ్ ఇన్ మ్యాథ్. ఆంగ్లం నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాదు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఈ విధంగా మనకిచ్చినటువంటి పదాలని అర్థవంతమైన వాక్యాలుగా రాసి వాటి యొక్క తెలుగు అర్థాలు తెలుసుకోవచ్చు.